శ్రీ సాయి డిఫెన్స్ అకాడమీ 2015లో స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేయని రీజన్ ఏంటంటే ఏదైనా చెయ్యాలి దేశానికని ఆ కాన్సెప్ట్ ఇది స్టార్ట్ చేసామన్నమాట. దీంతో మాకు కాన్సెప్ట్ ఒకటే, సర్వీస్ టు నేషన్. ఇప్పుడు వరకు నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను, కానీ ఇప్పుడు ఒక డిఫరెంట్గా చేయాలని ఆ కాన్సెప్ట్ శ్రీ సాయి డిఫెన్స్ అకాడమీ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ప్రజెంట్ సిచ్యువేషన్ చూడండి సార్, ఎంపీసీ చదివిన వాళ్ళకు చాలా జాబ్స్ ఉన్నాయి. ఈ జాబ్స్ ఎలా ఉంటాయంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ పొజిషన్స్కి వెళ్ళే వాళ్ళకు ఎంపీసీ చాలా ఇంపార్టెంట్. సో ఎంపీసీ వాళ్ళకు కొంచెం టెక్నికల్గా మంచి పొజిషన్కి వెళ్తారు. నేవీలో వచ్చే సెయిలర్కి, ఆర్టిఫిషియల్ అప్రెంటిస్ పొజిషన్కి వెళ్తారు. ఆర్మీలో వచ్చేసరికి వాళ్ళు టెక్నికల్ పొజిషన్కి వెళ్ళి దాంట్లో ఏవియేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, దానికి వాళ్ళు బెస్ట్గా సెట్ అవుతారు అనమాట. ఎయిర్ ఫోర్స్లో వచ్చేసి XY గ్రూప్ అనే పొజిషన్ ఉంటుంది, దానికి అప్లై చేస్తారు స్టూడెంట్స్. ఎంపీసీ వాళ్ళకి కొంచెం ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. మా స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ మేము 60 ఇంటేక్ తీసుకుంటాము. సో 60 స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ తీసుకున్నా మేము ప్రతి ఇయర్ ఒక 25 స్టూడెంట్స్కి ఆర్మీ, నేవీలో ప్లేస్ చేసాం. సో లీడింగ్ మా ఇన్స్టిట్యూట్ నుంచి నేవీలో చాలా మంది ప్లేస్ చేసాము. ఆ ప్లేస్ చేసిన వాళ్ళు కూడా టాప్ ర్యాంక్ పొజిషన్లో ఉన్నారనమాట. శ్రీ సాయి డిఫెన్స్ అకాడమీ స్పెషాలిటీ నేను చెప్పాలంటే ఇది 2 పార్ట్స్గా డివైడ్ అయింది. అకాడమిక్స్ నేను చూసుకుంటాను, మా కో డైరెక్టర్ సాయి కృష్ణ రెడ్డి ఫిజికల్ డిపార్ట్మెంట్ చూసుకుంటాం. సో ఇన్స్టిట్యూట్లో ప్యారలల్గా రెండింటికి ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఇంపార్టెన్స్ ఇచ్చేసరికి ఏమైందంటే స్టూడెంట్స్కి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ విత్ ఇన్ 6 months మేము జాబ్ చూపించేటట్టు చేస్తామన్నమాట. సో ఫస్ట్ ఆ సెకండ్ అప్లికేషన్కి మేము వాళ్ళకు జాబ్ ప్లేస్మెంట్ చేస్తాం. ప్లేస్మెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ బెస్ట్ హైయెస్ట్ ర్యాంక్కి వాళ్ళు వెళ్ళేటట్టు చేస్తాం అనమాట. ఫీజ్ స్ట్రక్చర్ మా దగ్గర వచ్చేసి నామినల్ ఉంటుంది సార్, అరౌండ్ 80,000 ఉంటుంది. ఆ 80,000లో మేము వాళ్ళకు ఫుడ్, అకామిడేషన్, హాస్టల్ ప్లస్ వాళ్ళకు షూస్, యూనిఫామ్ అన్నీ ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో ఈ 6 months ట్రైనింగ్ వాళ్ళు ఎంత బాగా చేస్తే వాళ్ళు అంత తొందరగా ప్లేస్ అవుతారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి వెళ్ళాలనుకునే స్టూడెంట్స్ ప్యాషన్ ఉంటుంది సార్, అది వాళ్ళకి లోపల నుంచి ఉంటుంది, చిన్నప్పటి నుంచి ఉంటుంది ప్యాషన్. నేను డెఫినెట్గా వెళ్ళాలి, అది ఒక దేశభక్తి లాంటి అనమాట. సో వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం లేదు. మా ఇన్స్టిట్యూట్లో వచ్చే వాళ్ళు డెఫినెట్గా మాకు జాబ్ కావాలి, నేను సర్వీస్ చేస్తాను నేషన్కి అనే కాన్సెప్ట్తోనే మా దగ్గర జాయిన్ అవుతారు. మా ఇన్స్టిట్యూట్ ఇంకొంచెం స్ట్రిక్ట్ ఫిజికల్ డిపార్ట్మెంట్. మేము ఇచ్చే ట్రైనింగ్ ఎంత హార్డ్ ఉంటుందంటే ఇక్కడ చేసిన ట్రైనింగ్ వాళ్ళకి ఇంకా ఈజీగా అవుతుంది. వాళ్ళు 6 months ట్రైనింగ్ సెలెక్ట్ అయిన తర్వాత ఆ లెవెల్గానే మేము ట్రైనింగ్ ఇస్తాం అనమాట. ప్లస్ అకాడమిక్ వైజ్ ఇక్కడ మా స్టూడెంట్స్ ప్రతిరోజు ఎగ్జామ్ జరుగుతుంది. వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా మేము అన్ని సబ్జెక్ట్స్లో ఎవ్రీడే ఎగ్జామ్ కండక్ట్ చేయగలుగుతాం. సో ఈ ఎగ్జామ్స్ వాళ్ళు రాసి ప్రతి ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ చేస్తారు. ఫిజిక్స్ ఇంపార్టెన్స్ చూపిస్తాం, అథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, ఈ సబ్జెక్ట్ వాళ్ళు నేర్పించేసరికి వాళ్ళు కొంచెం ఈజీగా తొందరగా వెళ్ళిపోతారు జాబ్స్కి. సార్ ఇప్పుడు వరకు మేము 110 స్టూడెంట్స్ వరకు చూపించాము. ఇంకా మా నేవీ స్టూడెంట్స్ ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేశారు, రిటర్న్ ఎగ్జామ్ కంప్లీట్ చేసి వాళ్ళు క్వాలిఫై ఉన్నారు. ఫిజికల్ టెస్ట్కి వాళ్ళు వైజాగ్ వెళ్ళేది వెయిటింగ్ చేస్తున్నారు. అది ఎప్పుడు వచ్చినా వాళ్ళు నెక్స్ట్ రౌండ్ ఆఫ్ స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యి ఉంటారు మా దగ్గర, సెలక్షన్కి వెయిట్ చేస్తున్నారు అనమాట. ఇంకోటి ఎయిర్ ఫోర్స్ ఎగ్జామ్ కూడా వెళ్ళేది ఉంది, అది కూడా కొంచెం పెండింగ్ డ్యూ టు కరోనా వైరస్. మా దగ్గర నుంచి స్టూడెంట్స్ చాలా బాగుంటారు సార్, వాళ్ళు ప్యాషనేట్ ఉన్న స్టూడెంట్సే వస్తారు ఇక్కడ. వాళ్ళ ప్యాషన్ ఏంటి, జాయిన్ అవ్వాలి. అది ఆర్మీ అయినా కావచ్చు, నేవీ అయినా కావచ్చు. ఆ ప్యాషన్ మేము కొంచెం ఫ్లయింగ్ కలర్స్లో వాళ్ళు వెళ్ళాలని మేము చేస్తామన్నమాట. మా దగ్గర వచ్చే స్టూడెంట్స్ ఆల్ ఓవర్ తెలంగాణ, ఆంధ్ర నుంచి ఉన్నారు సార్. ఇట్స్ ఓన్లీ హైదరాబాద్ నేను చెప్పాను, ఆల్ ఓవర్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ నుంచి ఉన్నారు, ప్లస్ ఆంధ్ర నుంచి కూడా వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కానివ్వండి మేము చెప్పింది ఫాలో చేస్తారని వాళ్ళకు. ఇంకోటి ఏంటంటే నేను జాబ్కి వెళ్ళాలి అనే ఒక డిటర్మినేషన్ ఉంటుంది, గట్టిగా నేను వెళ్ళాలి, అదే వాళ్ళ మెయిన్ కాన్సెప్ట్. సో చెప్పింది ఫాలో చేస్తారు, మేము వాళ్ళకు హెల్ప్ చేస్తాం, స్టడీస్ అయినా కానీ ఫిజికల్గా కానివ్వండి. మేము చెప్పింది ఫాలో చేసి వాళ్ళు సరే మాకు మేడం చెప్పింది ఇంపార్టెంట్, సార్ చెప్పింది ఇంపార్టెంట్ అని డెఫినెట్గా వాళ్ళు చెయ్యాలనే ఉంటారు. ఇంకోటి మా దగ్గర ఏంటి, హాలిడేస్ అనేది ఉండదు. రేర్గా మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఏదైనా ఇస్తాము, అది కూడా 3 days కంటిన్యూస్ ఇస్తాం. సో అది వాళ్ళు రీజనరేట్ అయిపోతారు, మళ్ళీ బ్యాక్ టు వచ్చి మళ్ళీ మేము చెప్పింది ఫాలో చేస్తారు. సో వాళ్ళు డిటర్మైన్ ఉంటారు, ఎస్ నేను శ్రీశైలం వచ్చానంటే నాకు జాబ్ వచ్చే కాన్ఫిడెన్స్ మేము వాళ్ళకి ఇప్పిస్తాం అనమాట. సో మోటివేషన్ చాలా ఉంటుంది వాళ్ళకు. ఈ కోర్స్కి ఎలిజిబిలిటీ 10th class కంప్లీట్ అయ్యి ఉండాలి, ఒక స్టూడెంట్ 10th class కంప్లీట్ అయ్యి ఉండాలి. ఏజ్ వచ్చేసి 17.5 years ఆర్మీకి ఉండాలి. నేవీకి వచ్చేసరికి 10th class కంప్లీట్ అయ్యి 16.5 years క్రాస్ అవ్వాలి. ఇంకోటి నేవీలో ఏముంటుందంటే 17.5 years వరకు వచ్చేసరికి స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటారు, ఎంపీసీ బ్యాక్గ్రౌండ్. ఆ స్టూడెంట్స్కి ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకు 3 applications ఫస్ట్ టైం పెడతాం. ఆ 3 applications వాళ్ళు ఇది సెలెక్ట్ అయిపోతారు, మళ్ళీ లేకపోతే ఇంకో 6 months ఇంకో అప్లికేషన్ ఉంటుంది. సో విత్ ఇన్ 1 year వాళ్ళ జాబ్ వచ్చేది కన్ఫర్మ్ నేవీలో. ఆర్మీకి once in a year వస్తుంది అనమాట. సో once in a year వస్తుంది, స్టూడెంట్స్ డిటర్మైన్ ఉంటారు, నేను చేస్తాను, నేను చెయ్యాలి. 10th class బేసిక్,
10th క్లాస్ బేసి ఫిజికల్గా ఉండాలి, 170 సెంటీమీటర్స్ ఆఫ్ హైట్ కంపల్సరీ ఫర్ ఆర్మీ. అదే నేవీకి వచ్చేసరికి 150 to 160 వరకు తీసుకుంటారనమాట. మా దగ్గర వచ్చిన తర్వాత ప్రొసీజర్ వాళ్ళకు ఎవ్రీడే ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటాయి. ఆ డ్యూరేషన్లో వాళ్ళకి అప్లికేషన్స్ ఆన్లైన్ మేము అప్లై చేస్తాము. అది ఎయిర్ ఫోర్స్ అయినా, నేవీ అయినా, ఆర్మీ అయినా, అకార్డింగ్ టు ఏ అప్లికేషన్ రిలీజ్ అవుతే ఇమీడియట్గా విత్ ఇన్ 3 days మేము అప్లై చేసేస్తాం. కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ స్టూడెంట్స్ అందరూ చెప్తాం, ఈ డాక్యుమెంట్స్ మీరు తీసుకుని రావాలి, అది మీరు పెడితే మేము యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మేము ఫిల్అప్ చేస్తాం. ఒక్కసారి అప్లికేషన్ అప్లై చేస్తే ఒక స్టూడెంట్కి తెలిసిపోతుంది, ఓకే నా ఎగ్జామ్ ఇప్పుడు ఉంటుంది, ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను, నేను కొంచెం ఎక్కువే కష్టపడాలి. నైట్ అవుట్స్ కూడా చేస్తాను మా స్టూడెంట్స్. ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ అవ్వగానే వాళ్ళు ఎగ్జామ్కి ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఆర్మీకి ఫస్ట్ ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, అది నేవీకి, ఎయిర్ ఫోర్స్కి ఫస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఎగ్జామ్స్ క్లియర్ చేశారనుకోండి, వాళ్ళు షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళు మళ్ళీ ఫిజికల్ టెస్ట్ చేయడానికి వాళ్ళు వైజాగ్ వెళ్ళాలి. నేవీకి అయితే వైజాగ్ వెళ్ళాలి. అదే ఆర్మీకి అంటే మనకు సర్టన్ పర్టికులర్ ప్లేస్ చెప్తారు, అక్కడ మీరు ఫిజికల్ టెస్ట్కి రావాలని చెప్తారు. ఆ ఫిజికల్ టెస్ట్ క్లియర్ చేసిన వాళ్ళకి విత్ ఇన్ 3 weeks వాళ్ళు రిటర్న్ ఎగ్జామినేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. రిటర్న్ ఎగ్జామినేషన్ అయినా విత్ ఇన్ 15 days to 3 weeks మళ్ళీ వాళ్ళకు రిజల్ట్ అవుట్ అవుతుంది. రిజల్ట్ రాగానే వాళ్ళు 3 months లోపలే వాళ్ళు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అది ఆర్మీ అయినా కానివ్వండి, నేవీ అయినా కానివ్వండి. ఒక పర్సన్కి మనకు ఖర్చు అయితే చూడండి సార్, ఫీజు అయితే ఎంత ఉంటుంది, 60 to 80,000. ఇంకోటి మా దగ్గర సింగిల్ పేరెంట్కి కొంచెం ఫీజు తగ్గిస్తాము. రిటైర్డ్ ఆర్మీ పర్సన్స్ ఉన్న వాళ్ళ పిల్లలకి ఫీజు డిఫరెంట్గా ఉంటుంది. మా ఇన్స్టిట్యూట్ నుంచి ఫ్రీ ట్రైనింగ్ కూడా ఇస్తాం స్టూడెంట్స్కి. చాలా బీదగా ఉన్న వాళ్ళకు మోటివేషన్ ఉంది, సరైన నాలెడ్జ్ ఉంది, క్వాలిఫికేషన్ ఉంది, అట్లాంటి స్టూడెంట్స్కి మేము కొంచెం వాళ్ళకి హెల్ప్ చేస్తాము. ఆ హెల్ప్ ఎలా ఉంటే మేము వాళ్ళ దగ్గర ఫీజు తీసుకోకుండా వాళ్ళకు చదివిస్తాం. సో అయిపోయిన తర్వాత జాబ్ వచ్చింది వాళ్ళే హ్యాపీగా ఉంటారు. మాకు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే శ్రీ సాయి డిఫెన్స్ అకాడమీ కాన్సెప్ట్ జాబ్ చూపెట్టాలి. ఒక అబ్బాయికి జాబ్ చూపిస్తే ఆ అబ్బాయి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీకి మంచి చేసుకుంటారు. ఒక సొసైటీకి మంచి చేయాలంటే మేము ఎవరో ఒకరు వాళ్ళని మోటివేట్ చేయాలి. అదే కాన్సెప్ట్ మాది. వీ ఫీల్ వెరీ హ్యాపీ సార్. మాకు రెగ్యులర్గా మా స్టూడెంట్స్ సెలెక్ట్ అయిన వాళ్ళు అప్డేట్స్ మాకు పంపిస్తూనే ఉంటారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ముంబైలో ఉన్నారా, పూణేలో ఉన్నారా, రాజస్థాన్లో ఉన్నారు, ప్రతి స్టూడెంట్ మాతో కాంటాక్ట్లో ఉంటారు. ప్లస్ ఇంకోటి వాళ్ళు లీవ్స్కి వచ్చినప్పుడు మాకు వచ్చి విజిట్ చేసి ప్రజెంట్ ఉన్న స్టూడెంట్స్ కూడా మోటివేట్ చేస్తారు. వాళ్ళు చెప్తారు మాకు ఫిజికల్ ఎలా ఉంటుంది, అక్కడ వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలి, ఎలా డిసిప్లిన్గా ఉండాలి, మీరు ఎలా రావచ్చు, మీరు ఏం చేస్తే మీరు ఇక్కడ మాకు మళ్ళీ నేవీలో జాయిన్ అవ్వచ్చు, ఆర్మీలో వాళ్ళు వచ్చి మోటివేట్ చేస్తారు. మా స్టూడెంట్ 110 స్టూడెంట్స్ ఒకవేళ యూనిఫామ్ వేసుకొని మా క్యాంపస్లో వస్తే ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రెస్పెక్ట్ విచ్ వీ హ్యావ్ గాట్ ఫ్రమ్ అవర్ స్టూడెంట్స్. అదే చెప్పగలుగుతాను అనమాట. హ్యాట్స్ ఆఫ్ టు సంతోష్ బాబు సార్. హీ హ్యాస్ గివెన్ హిజ్ లైఫ్. మా తెలంగాణ స్టేట్కి పెద్ద రికగ్నైషన్ తీసుకొచ్చారు. దాంతోపాటు మన సీఎం గారు కేసీఆర్ గారు చాలా మంచి రికగ్నైషన్ చేశారు. సంతోష్ బాబు గారికి 5 crores వాళ్లకు గ్రాట్యుటీ పే చేశారు. దాంతోపాటు రిమైనింగ్ 20 సోల్జర్స్కి కూడా 10 lakhs rupees అనౌన్స్మెంట్ చేశారు. అది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్. నేను సీఎం గారికి థ్యాంక్ఫుల్ చెప్తాను మా శ్రీ సాయి డిఫెన్స్ అకాడమీ నుంచి. ఇంకోటి దాంతోపాటు మేడం సంతోషి మేడం కూడా రికగ్నేషన్ చేసి ఒక లేడీకి మంచి పొజిషన్ ఇస్తానని చెప్పినందుకు అది ఎలా ఉందంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా ఎస్ ఏమైనా అవుతే మాకు స్టేట్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉంది అని ఒకటి చాలా మంచిగా ప్రూవ్ చేశారు. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ ఐఎమ్ వన్ ఆఫ్ ద కంట్రీ వేర్ విమెన్ ఈజ్ రెస్పెక్టెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ గవర్నమెంట్. నేను చాలా థ్యాంక్ఫుల్గా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సార్ తీసుకునే డెసిషన్, కేసీఆర్ గారు తీసుకునే డెసిషన్. వీఆర్ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ కేసీఆర్ సార్ యాజ్ సీఎం ఆఫ్ అవర్ స్టేట్. సార్ ఇప్పటి వరకు విమెన్స్కి నేవీలో వెళ్ళడానికి, ఆర్మీలో వెళ్ళడానికి గ్రాడ్యుయేషన్ ఇంపార్టెంట్. కానీ లాస్ట్ ఇయర్ నుంచి మన ప్రైమ్ మినిస్టర్ గారు అనౌన్స్ చేశారు 10th క్లాస్ బేస్ ఉన్న అమ్మాయిలకు కూడా వాళ్ళు తీసుకుంటున్నారు, జనరల్ డ్యూటీస్ పొజిషన్ తీసుకుంటున్నారు. దాంతో చాలామంది గర్ల్స్ ఎంతూజియాస్టిక్గా ఉన్నారు. ఎప్పుడు ఈ ఇయర్ అయితే ఎప్పుడు వస్తుంది ర్యాలీ అని నాకు కాల్స్ చేస్తారు, మేడం ఎప్పుడు మీరు స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు మీ ఇన్స్టిట్యూట్కి వచ్చి మేము ట్రైనింగ్ తీసుకోవాలని మాకు రెగ్యులర్గా అడుగుతున్నారు. సో దిస్ ఇయర్ వీఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ ఫిజికల్ ట్రైనింగ్ ఫర్ గర్ల్స్. సో మాకేంటంటే ఇప్పుడు వరకు ఒక బాయ్స్కి కాకుండా ఇప్పుడు గర్ల్స్కి కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఈ గర్ల్స్కి కూడా మేము స్టార్ట్ చేసి ఒకటే, యూ హ్యావ్ టు హ్యావ్ డిటర్మినేషన్ ఉన్న వాళ్ళే జాయిన్ అవ్వండి. వచ్చామా వెళ్ళామా అట్లాంటి కాన్సెప్ట్ జరగదు. ఎందుకంటే మీకు అవసరం లేదు ఆ జాబ్, కనీసం వేరే వాళ్ళకి ఎవరికి చాలా ప్యాషనెట్ ఉన్న వాళ్ళకి మేము జాబ్ చూపిస్తే వాళ్ళు ఇంకో ఫ్యామిలీకి నేర్పిస్తారు హౌ యూ క్యాన్ బీ బెస్ట్. సో సొసైటీకి బెస్ట్ చేయాలంటే ఎవరైనా ఒకరు ఫార్వర్డ్గా ఉండాలి, చేయాలి. రిస్క్ ఉంటుంది, రిస్క్ లేనిది ఏమి ఉండదు.
ఐఎమ్ ఏ వెరీ డిసిప్లిన్ పర్సన్, టైం వాల్యూ చేస్తాను, డిసిప్లిన్ నాకు చాలా ఇంపార్టెంట్. దాంట్లో నేను ఇంజనీరింగ్ కాలేజెస్లో చేసి వచ్చినప్పుడు నేను చాలా ఏజ్ స్టూడెంట్స్తో నేను వర్క్ చేశాను. పీజీ లెవెల్ వరకు నేను క్లాసెస్ చెప్పేదాన్ని. నాకు ఒక స్టూడెంట్ మెంటాలిటీ తెలుసు. సో నాకు ఏంటంటే మనం ఎంత డిసిప్లిన్గా ఉంటే మన నెక్స్ట్ జనరేషన్ అదే ఫాలో చేస్తారు. ఒక్కరికి వీ షుడ్ బి ఇన్స్పైరింగ్ అదర్స్. నేను ఒక టీచర్ లాగా 10 మందికి ఇన్స్పైర్ చేసి ఆ 10 మంది ఇంకా 100 మెంబర్స్కి ఇన్స్పైరేషన్ అవుతారు. సో ఆ ఇన్స్పైరేషన్ అవ్వాలని నేను ఈ డిఫెన్స్ అకాడమీ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ డిఫెన్స్ అకాడమీ ఏంటి అంటే నాకు ఒక ప్యాషన్. ఐ ఆమ్ వెల్ సెటిల్డ్ ఇన్ మై ఫ్యామిలీ లైఫ్. ఐ డోంట్ హ్యావ్ టు టేక్ మచ్ రిస్క్. ఐ కెన్ ఆల్సో సెటిల్ డౌన్. ఇంట్లో ఉండి హ్యాపీగా టీవీ చూస్తూ తిని నేను కూడా చేయొచ్చు. కానీ నాకు అలా చేయాల్సిన నేను ఏం చేయగలుగుతాను? ద మదర్ ల్యాండ్ గేమ్ మీ, నేను కూడా మదర్ ల్యాండ్కి ఏదైనా ఇవ్వాలనే ఆ కాన్సెప్ట్తోనే నేను తీసుకుంటాను అనమాట. ఈ డిఫెన్స్ అకాడమీ స్టార్ట్ చేయడం ఒక ప్యాషన్. ఐ షుడ్ డూ సంథింగ్ ఫర్ సొసైటీ. నాకు చూసి 10 మంది లేడీస్ ఫార్వర్డ్ రావాలని నేను ప్లాన్ చేశాను అనమాట. సార్ 110 మెంబర్స్ ఇచ్చాం సార్. వీఆర్ వెయిటింగ్ ఫర్ 15 మెంబర్స్ రిజల్ట్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం. నేవీ కోసం వాళ్ళు వెళ్ళేది ఉంది. నెక్స్ట్ ఇయర్ కూడా మేము ఇంకొంచెం మంది స్టూడెంట్స్, ఇంకొన్ని మంది, ఐ కెన్ సే దట్ ఇంకొంతమంది పంపించాలని నేను ప్రిపేర్ అవుతున్నాను. స్టూడెంట్స్ కూడా ప్రిపేర్ అవుతున్నారు. డెఫినెట్గా శ్రీసారి డిఫెన్స్ అకాడమీ నుంచి యాజ్ బెస్ట్ యాజ్ మంచి ప్రోడక్ట్స్ ఇస్తాను అని ఒక ప్రామిస్ అయితే చేసుకున్నాను నాలో నేను. ఐ ప్రామిస్ దట్ ఫ్రమ్ అవర్ ఇన్స్టిట్యూట్ వీఆర్ గోయింగ్ టు సెండ్ గుడ్ సోల్జర్స్. అది ఆర్మీ అయినా కానివ్వండి, నేవీ అయినా కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ అయినా కానివ్వండి, వీఆర్ గోయింగ్ టు బి బెస్ట్ ఇన్ అవర్ ప్రొఫెషన్ అండ్ అవర్ ఇన్స్టిట్యూట్. మా స్టాఫ్ కూడా అయినా కానివ్వండి. నేను చెప్పేది ఒకటే సార్, డోంట్ గెట్ అడిక్టెడ్ టు బ్యాడ్ హ్యాబిట్స్. బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అవ్వకండి, మీ లైఫ్ స్పాయిల్ చేసుకోకండి. మీకు డిటర్మినేషన్ పెట్టుకోండి. ఆర్మీకి వెళ్ళాలని డిటర్మినేషన్ గట్టిగా ఉంటే మీరు 6 to 9 months లోపల మీరు డెఫినెట్గా ఒక్క ఫస్ట్ అప్లికేషన్కి వెళ్ళాలి అని ఒకటి మీరు గట్టిగా అనుకుంటే మీరు డెఫినెట్గా వెళ్తారు. అది నేను మీకు చెప్తాను. వెయిట్ చేయండి. మంచి డేస్ రావాలంటే మనం హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేసిన వాళ్లకు డెఫినెట్గా జాబ్ వస్తుంది. షార్ట్ కట్స్తో మీరు వెళ్తాను నాకు ఈజీగా అవుతుంది అనుకోవడం ఇది పాసిబిలిటీ అయితే కాదు. అన్ని ఫీల్డ్స్ ఇంపార్టెంట్ సార్. మనకు ఐటీ ఇంపార్టెంట్, డాక్టర్స్ ఇంపార్టెంట్, ఇంజనీర్స్ ఇంపార్టెంట్, టెక్నీషియన్స్ ఇంపార్టెంట్. టుగెదర్ ఓన్లీ వీ కెన్ డెవలప్ అవర్ కంట్రీ సార్. ఇప్పుడు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో వెళ్ళే క్యాండిడేట్స్ ఈ ఫోర్స్ మన కంట్రీకి మొత్తం ప్రొటెక్షన్ ఉన్నాయి. ఫోర్స్ లోపల ఉండేవాళ్ళు. అది ఇప్పుడు చూడండి, శామ్ ప్యాట్రోడా గారు ఒకప్పుడు చాలా హార్డ్ వర్క్ చేశారని ఇప్పుడు మన సెల్ ఫోన్స్ ఇంత ఈజీగా యూస్ చేస్తున్నాం. ముఖేష్ అంబానీ మనకు ఈజీ చేశారని జియో ఇంట్రడ్యూస్ చేశారు, మనం ఇంటర్నెట్ యూస్ చేయగలుగుతున్నాం. అట్లాగే ప్రతి ఫీల్డ్లో మనకు అవసరం, క్యాండిడేట్స్ అవసరం. ఇంజనీర్స్ అయితే డెఫినెట్గా కంట్రీకి అవసరం. ఇంజనీర్స్ లేకపోతే మనము ఆ టెక్నాలజీ మనం ఈవెన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో కూడా మనం పెట్టలేం. మనకి ఇన్సూరెన్స్ కంపల్సరీ కావాల్సింది. అందుకని ఆర్మీ అయినా కానీ, నేవీ అయినా కానీ ఎంపీసీ ఉన్న బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్కి చాలా ప్రివిలేజ్ ఉంటుంది. ప్లస్ వాళ్ళు వెళ్ళేది కూడా మంచి పోస్ట్కి వెళ్తారు. ఏమీ ఒకటే, వర్క్ హార్డ్ అండ్ గెట్ ద జాబ్, డూ సర్వీస్ టు నేషన్ ఫెయిత్ఫుల్లీ, బీ ఫెయిత్ఫుల్ టు ద నేషన్. మీకు నేషన్ ఏమి ఇచ్చింది, మనం నేషన్కి ఏమి ఇవ్వాలి. మనం మంచిగా ఉంటే 10 మందికి మంచిగా చేయొచ్చు. మీరు మంచిగా చేస్తే మీకు చూసి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా మీ ఫుడ్ స్టెప్స్ ఫాలో చేయాలి. వన్ షుడ్ ఫాలో యువర్ ఫుడ్ స్టెప్. అది మా తరఫు నుంచి చెప్పేది ఒకటే అనమాట. ఎవ్రీ ఇయర్ హౌ వీఆర్ ప్లానింగ్ 30, ఈ ఇయర్ కొంచెం ఎక్కువ 50 to 100 ప్లాన్ చేస్తున్నాం సార్. అందరు విషెస్ ఉంటే, అందరు బ్లెస్సింగ్స్ ఉంటే డెఫినెట్గా మేము ఇంకొంచెం మంచిగా చేస్తామని హోప్గా ఉన్నాం సార్. రీజన్ ఏంటంటే సార్, చాలామంది మేల్స్ అయినా కానీ ఫీమేల్స్, ఐ టేక్స్ ఎగ్జాంపుల్ ఆఫ్ నరేంద్ర మోదీ గారు సార్. హీ 70 years తను టైంకి చూడకుండా వర్క్ చేస్తూ ఉంటారు. అదొకటి. నేను ఎర్లీ ఏజ్లో చదివేటప్పుడు కల్పనా చావ్లా గురించి చదివాను సార్. కల్పనా చావ్లా తను ఒక ఫ్యామిలీ, ఎలాంటి ఫ్యామిలీ అంటే అసలు గర్ల్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. అలాంటిది కల్పనా చావ్లా గారు ఒక ఆస్ట్రోనాట్గా వెళ్ళి మన కంట్రీకి ఇంత పేరు తీసుకొచ్చారు. ఆ తర్వాత ప్రతిభా పాటిల్ మేడం, షీ వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్. ఇలాంటి వాళ్ళకి మేము చూసి ఇన్స్పైర్ అవుతాం. ఎంతమంది లేడీస్ అండ్ అవర్ కాలేజ్ ప్రిన్సిపల్, వాళ్ళంతా మేము చూడలేదు కానీ మా కాలేజ్ ప్రిన్సిపల్, మా టీచర్స్ మాకు ఇన్స్పిరేషన్. వాళ్ళకి చూసి మేము ఇన్స్పైర్ అయ్యాం. సో దిస్ ఇన్స్పిరేషన్ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ ఆల్ దోస్ పీపుల్ హూ సర్వ్ నేషన్. బిఫోర్ ఇండిపెండెన్స్ ఆల్సో చాలామంది విమెన్ వాళ్ళు ఎంత కాంట్రిబ్యూట్ చేయగలుగుతారో వాళ్ళు చేశారు మనకి ఇండిపెండెన్స్ రావడానికి. మేల్స్ కూడా కాంట్రిబ్యూట్ చేశారు. అందరితో చూసి నేను ఒక బోల్డ్ లేడీగా ప్రిపేర్ అయ్యాను అనమాట. ఐ షుడ్ డూ ఇట్. ఛాలెంజెస్కి నేను ఫేస్ చేయడానికి ఐఎమ్ రెడీ. ఐఎమ్ నాట్ స్కేర్డ్ ఆఫ్ ఛాలెంజెస్. త్రో ఎనీ ఛాలెంజ్ ఐఎమ్ రెడీ టు డూ దట్ ఇన్ ఫ్లయింగ్ కలర్స్. అదే నేను స్టూడెంట్స్ కూడా నేర్పిస్తాను. వాళ్ళైతే హై పొజిషన్కి వెళ్తారు సార్. ఒకటి, ఇప్పుడున్న అమ్మాయిలు చాలా డిటర్మైన్డ్.
ఇప్పుడు పేరెంట్స్ కూడా చాలా డిటర్మైండ్, అమ్మాయిలకు మ్యారేజెస్ చేయాలనే కాన్సెప్టే లేదు. పేరెంట్స్కి ఒకటే, మా అమ్మాయి ఎంత బాగా మంచి పొజిషన్కి వెళ్తుందో మేము హ్యాపీ. ఒకప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు ఏముందిలే పెళ్లి చేసుకుంటారు అక్కడ వెళ్ళిపోతారు ఇప్పుడు అట్లా కాదు. పెళ్లి చేసుకున్నా మా అమ్మాయి మంచి పొజిషన్కి ఉండాలి. అట్లాగే బాయ్స్కి గర్ల్స్కి జెండర్ బయాస్ అనేది మొత్తం ఎరాడికేట్ అయిపోయింది. దట్స్ టోటల్లీ గాన్. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ కాన్సెప్ట్ ఆఫ్ జెండర్ బయాస్. ఇంకోటి ప్రధానమంత్రి మోదీ గారు తీసుకొచ్చారు బేటీ బచాओ బేటీ పढ़ाओ, ఇది మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చారు మోదీ గారు. సో మేము చాలా థ్యాంక్ఫుల్ ఇలాంటి కాన్సెప్ట్తో. విమెన్ చాలా ఇన్స్పైర్ అవుతున్నారు. వాళ్ళు చేసే యాక్టివిటీస్ మేము ఎస్ వీఆర్ దేర్ సంథింగ్ ఫర్ ద కంట్రీ, మేము కూడా చేస్తామని ఉంది. సో డెఫినెట్గా ఉమెన్ హూ ఆర్ గోయింగ్ టు సెలెక్ట్ ఫర్ సోల్జర్, దే ఆర్ గోయింగ్ టు డూ దేర్ సర్వీసెస్ ఇన్ ద బెస్ట్ వే. అదైతే నాకు తెలుసు. ఇంకా హై ఉంటుంది సార్, ఇంకా హై ఉంటుంది. ఇప్పుడైతే కొంత జోన్స్ 100 పొజిషన్స్ ఇచ్చారు జనరల్ డ్యూటీస్కి విమెన్కి. నెక్స్ట్ 5 yearsలో థౌజండ్స్ కూడా అవ్వచ్చు. అది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే గర్ల్స్ కూడా చాలా డిటర్మైండ్ ఉన్నారు, బాయ్స్కి ఈక్వలెంట్గా ఉన్నారు, తగ్గమనే ఎక్కడ లేదు. ఇంకోటి బాయ్స్ కూడా చాలా రెస్పెక్ట్గా ఉంటారు. ఒకప్పుడు ఒక 10-15 years బ్యాక్ బాయ్స్కి ఉన్న వే ఆఫ్ థింకింగ్కి ఇప్పుడున్న బాయ్స్ వే ఆఫ్ థింకింగ్కి చాలా డిఫరెన్స్ మారింది. బాయ్స్ ఇప్పుడు చాలా ఎలా ఉంటారంటే ఐ షుడ్ హెల్ప్ ఏ గర్ల్, షీ ఈజ్ ఆల్సో లైక్ మై సిస్టర్ అనే ఒపీనియన్తో వాళ్ళు గర్ల్స్కి హెల్ప్ చేస్తున్నారు. ఇంకోటి ప్రొఫెషనల్ జెలసిజం అనేది మొత్తం పోయింది. ఇప్పుడు నేను ఒక 15-20 years చూస్తున్నాను, ప్రొఫెషనల్ జెలసిజం అనేది గర్ల్స్ బాయ్స్ మధ్యలో లేదు. ఎందుకంటే బాయ్స్ అనుకుంటున్నారు ఎస్ దే ఆర్ ఆల్సో హ్యావింగ్ నాలెడ్జ్, వీ షుడ్ రెస్పెక్ట్ దెమ్, ఐ షుడ్ షీ ఈజ్ మై వెరీ గుడ్ కొలీగ్ అనే కాన్సెప్ట్తో ఉన్నారు. సో రెస్పెక్ట్ అనేది వస్తుంది విమెన్కి. సో ఇంకా 5 yearsలో ఇంకా చాలా మంచిగా దే విల్ బీ ఇన్ ఆల్ ద ఫీల్డ్స్. ఏ ఫీల్డ్ కవర్ చేయలేదు ఇంకొంచెం యాడ్ అయిపోతారు అనుకోండి. డిఫరెంట్ ఫీల్డ్లోనే థ్రిల్ ఉంటుంది సార్. కామన్ ఫీల్డ్ అందరు చేస్తారు, సో డిఫరెంట్ ఫీల్డ్లో చేస్తేనే మనకు రికగ్నేషన్ ఉంటుంది. ఆ రికగ్నేషన్ ఎలా వస్తుందంటే ఓకే ఫలానా లేడీ ఇలా చేస్తుంది, తనకు చూసి నేను కూడా ఏమైనా చేయాలి, డిఫరెంట్గా చేయాలి అనే ఒక ఉంటుంది. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను సార్, నేను చేయాలి అంటూ చేస్తున్నాను. ప్లస్ నా వల్ల 10 మంది మంచిగా అవుతున్నారు, నేను చాలా హ్యాపీ. పేరెంట్స్ వచ్చి మదర్స్ వచ్చి స్టూడెంట్స్ సెలెక్ట్ అయినప్పుడు మదర్స్ వచ్చి చాలా బాగా చెప్తారు, వాళ్ళు కళ్ళలో నీళ్ళు తీస్తే నాకే బాధ అనిపిస్తుంది. నో, మీరు ఉన్నారని మీ అబ్బాయి మా దగ్గర జాయిన్ అయ్యారు, మీ అబ్బాయికి మంచిగా ఉంటే మీ ఒక సొసైటీ, మీ ఒక ఫ్యామిలీకి, మీ కమ్యూనిటీలో వాళ్ళకి రికగ్నేషన్, దానికన్నా ఎక్కువ ఏం కావాలి సార్? నాకైతే అదే కావాలి. ఒక మంచి అబ్బాయి మంచి కాన్సెప్ట్తో వాళ్ళు మా దగ్గర వస్తే వాళ్ళ పేరెంట్స్ మంచి చేయాలని అనుకుంటాం. ఆ మదర్స్ కూడా నేను ఆ పేరెంట్స్కి చాలా హ్యాట్స్ ఆఫ్ చేస్తాను, మాకు నమ్మి ఇక్కడ పెట్టినందుకు. నేనైతే సార్ ఈ సంవత్సరం అయితే ప్లాన్ చేసింది గర్ల్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి గర్ల్స్కి ఇంట్రడ్యూస్ చేసినందుకు. డిఫెన్స్ అకాడమీ వాళ్ళ ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు కొంచెం మంచిగా వెళ్ళిపోతారని ప్లాన్ చేసాము. నెక్స్ట్ ఇయర్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి మేము ప్లాన్ చేస్తున్నాము. ఇంకోటి మేము ఆంధ్రాలో కూడా మేము ఒక బ్రాంచ్ స్టార్ట్ చేసాము సార్. సో కరోనా వైరస్ మొత్తం క్లియర్ అయిన తర్వాత మేము స్టార్ట్ చేద్దామని ప్లానింగ్లో ఉన్నాం. ఇంకేం ప్లాన్ చేయలేదు సార్. ఇప్పుడైతే ప్రజెంట్ ఏపీలో ఒంగోలులో ప్లాన్ చేస్తున్నాం, ఒంగోలు సింగరాయకొండలో ప్లాన్ చేస్తున్నాము. ఆ తర్వాత అక్కడ రెస్పాన్స్ చూసి మేము ఎంత బెస్ట్ చేయగలుగుతామో అంత బెస్ట్ చేస్తాం సార్. ఇండియన్ ఆర్మీకి హ్యాట్స్ ఆఫ్ సార్. వాళ్ళకు ఎంత చెప్పినా వాళ్ళకు తక్కువే. మా దగ్గర కొన్ని విషెస్ ఉంటాయి, కాకపోతే వాళ్ళు చేసే సర్వీసెస్, మేము ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు చేసే సర్వీసెస్కి తక్కువే. వాళ్ళు ఫ్యామిలీ వదిలేస్తారు, పిల్లలకు వదిలేస్తారు, మాకు దేశమే ఇంపార్టెంట్. ఆ దేశానికి ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళ ప్రాణాలు కూడా అర్పితం చేసేస్తారు వాళ్ళు. సో అట్లాంటి వాళ్ళకు మేము చాలా, వాళ్ళకి ఎంత ప్రాబ్లం ఉన్నా మా గురించి ఆలోచిస్తారు. వాళ్ళు చేసే ప్రొటెక్షన్, ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్, చైనా బార్డర్లో జరుగుతున్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే వాళ్ళు అక్కడ మాకు కాపాడుతున్నారని మేము ఇక్కడ నైట్కి సేఫ్గా పడుకుంటున్నాము, ఎంతమంది ఫ్రీగా తిరుగుతున్నారు. కంప్లీట్ కరోనా వైరస్ వల్ల మొత్తం ఎకానమీ డిస్టర్బ్ అయింది. ఈ ఎకానమీ డిస్టర్బ్ అయినా కూడా వాళ్ళు మా గురించి ఆలోచిస్తున్నారు, కానీ వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవట్లేదు. సో హ్యాట్స్ ఆఫ్ టు ద సోల్జర్స్, హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ మిలిటరీ ఫోర్సెస్. వీఆర్ గ్రేట్ టు దెమ్. ఇన్సిడెంట్ అయితే చూడండి సార్, అది బ్యాడ్ ఇన్సిడెంట్స్ చెప్పడానికి అయితే చాలా బ్యాడ్ ఇన్సిడెంట్. కాకపోతే ఇంతమంది డేరింగ్గా వాళ్ళ యాక్టివిటీస్ని కంట్రోల్ చేసినందుకు వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ దోస్ మెంబర్స్ హూ హ్యావ్ గివెన్ దేర్ లైఫ్ టు అవర్ మదర్ ల్యాండ్. అది నేను చాలా గ్రేట్ ఫీల్ అవుతాను. కాకపోతే వాళ్ళు ఈ సిచ్యువేషన్, చైనా ఈ సిచ్యువేషన్ వర్స్ట్ సిచ్యువేషన్. ఒకటి, ఇది కరోనా పాండమిక్ వల్ల చాలా కంట్రీ కాదు మొత్తం వరల్డే డిస్టర్బ్ అయి ఉన్నాం. ఆ డిస్టర్బెన్స్ టైంలో కావాలని ఇది చేస్తున్నారు, ఇంకా డిస్టర్బ్ చేయడానికి. చైనాకి ఏంటంటే ఐ వాంట్ టు షో ఐ ఆమ్ ద సూపర్ పవర్ అని చూపెట్టుకోవడానికి ఇవన్నీ చేస్తున్న యాక్టివిటీస్. కాకపోతే ఇది ఎంత చేస్తే చీప్ అవుతుంది చైనాకి ఎంత ఫూలిష్ యాక్టివిటీస్ చేస్తుందంటే చైనా మర్చిపోయింది టోటల్గా నేను ఏం చేస్తున్నాను. ఆల్రెడీ చైనా పైనే బ్లేమ్ ఉంది, ఈ వైరస్ చైనా వల్లే వచ్చింది ఆల్ ఓవర్ వరల్డ్.
లో అది స్ప్రెడ్ అవుతుంది. మళ్ళీ ఇది కొత్తగా స్టార్ట్ చేసరికి మొత్తం కంట్రీస్లో ఒక బ్యాడ్ నేమ్తో వెళ్తుంది చైనా. దట్ ఈస్ నాట్ గుడ్. కానీ ఆ 20 సోల్జర్స్ ప్లస్ మన తెలంగాణ హీరో, రియల్ హీరో, తను చేసిన దానికి మన గవర్నమెంట్ రికగ్నైజేషన్ చేశారు. ప్లస్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు చాలా ఇన్స్పైర్ అవుతున్నారు. మాకు మేము ఒకటే చెప్తాం, మీకు ఎన్ని బెనిఫిట్స్ ఇచ్చిన, ఆర్మీ వాళ్ళకి ఎన్ని బెనిఫిట్స్ ఇచ్చినా తక్కువే. సో గవర్నమెంట్కి నేను రిక్వెస్ట్ చేసి ఇంకొన్ని బెనిఫిట్స్ వాళ్ళకి యాడ్ చేసినా వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు దోస్ పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు డూ సంథింగ్ ఫర్ ద నేషన్. డెఫినెట్గా సార్, ఇలాంటి ప్రోత్సాహం ఉంటే ఇఫ్ గవర్నమెంట్ ఎంకరేజెస్, చాలామంది స్టూడెంట్స్ వాళ్ళు డెఫినెట్గా ఇంకొంచెం ముందుకు వస్తారు. ప్లస్ వాళ్ళు రైట్ పాత్లో ఉన్నారు. ఆర్మీకి వెళ్ళి సర్వ్ చేయడము ఇట్స్ వెరీ రైట్ డెసిషన్. యూత్కి అయితే అది చాలా మంచి డెసిషన్ చెప్తాను. వాళ్ళు వెళ్ళాలి, చెయ్యాలి. దట్స్ వెరీ గ్రేట్ ఇఫ్ దే డిసైడ్ టు గో టు ఆర్మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.